మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. మార్చ్ నుంచి మనకి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇవాళ వీడియోలో మనము ఈ సమ్మర్ అంతా మల్లెపూలు గుత్తులు గుత్తులుగా తీసుకోవాలంటే ఈ జనవరి ఎండింగ్ నుంచి మనము ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే మనము ఈ సీజన్ అంతా కూడా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ తీసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అండి. సో మల్లె చెట్టు పెద్దగా బుషీగా పెరగడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మల్లెపూలను కానీ మల్లె చెట్టును కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి. సో ఎప్పుడెప్పుడు మనకి సీజన్ వస్తుందా, ఫ్లవర్స్ వస్తాయా అని చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ సీజన్లో మనకి మల్లెపూలే కదండి, సన్నజాజులు విరజాజులు అన్నిటికీ సీజన్ అండి. సో ఈ మొక్కలన్నిటినీ కూడా మనము గ్రౌండ్లోనే కదండి 20 లీటర్స్ బకెట్స్, అలాగే 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదండి, చాలా చక్కగా మనము ఈ మల్లె చెట్టును పెంచుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారండి. లాస్ట్ ఇయర్ సీజన్ అయిపోతానే మనము ఈ మల్లె మొక్కను పక్కన పెట్టేసి ఉంటాము. సో చలికాలంలో అంతా మనము ఈ మల్లె మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా మనం ఇవ్వమండి. ఇప్పుడు మనము సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ మొక్కనైతే మళ్ళీ మనము ఎండలోకి షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఒకవేళ మీ మొక్కలు నీడలో ఉంటే ఎండలోకి ఈ మొక్కని షిఫ్ట్ చేసేయండి. ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలను కూడా ఎండలోకి మార్చండి. సో 2 days వరకు నీళ్లు పోయకూడదండి. అలాగే మట్టి అనేది బాగా కంప్లీట్ గా డ్రై కావాలి. డైరెక్ట్ గా సన్లైట్ మన మొక్కకి తగలడం వల్ల ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుందండి. మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి, చాలా కాలం ఉంటాయి. చక్కగా టైం టు టైం మనము కొన్ని పనులు చేసామనుకోండి, చక్కగా సీజన్ అంతా మనము పూలు అనేది మనకు పూస్తూ ఉంటాయండి. అయితే మనము ఈ పనులు చేయకపోతే పూలు పొయ్యవా అనే డౌట్ మీకు రావచ్చండి. పూస్తాయండి, కాకపోతే తక్కువగా వస్తాయండి, అది లైట్ గా వస్తాయండి. మార్చిలో నుంచే మనకి మొగ్గలు పూలు స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇప్పుడే మనం ఈ నెల నుంచే కొన్ని పనులు అయితే తప్పకుండా చేయాలండి. మొదటిగా మనము చేయవలసిన పని ఏంటి అంటే 2 days వరకు వాటర్ అనేది కంప్లీట్ గా ఆపేయాలండి. ఆ తర్వాత కొమ్మలు ఏదైనా ముదిరిపోయిన కొమ్మలు అలా ఏదైనా ఉంటే కత్తిరించాలి. ఇలా ఆకులన్నీ తీసేయండి. అలాగే మీవి పెద్ద మొక్కలు అనుకోండి, పైన అంతా టిప్స్ కట్ చేయండి. ఎండిపోయిన కొమ్మలున్నా స్టెమ్స్ ఉన్నా వాటన్నిటిని బాగా కట్ చేసేసేయండి. అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని మనం చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ముదిరిపోయిన కొమ్మల్ని మనం ఇసుకలో పెట్టేసామనుకోండి, మనకి ప్లాంట్స్ అనేది ప్రాపగేట్ అయిపోతాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఆకులన్నీ తీసేసిన తర్వాత మొక్క చుట్టూ ఇలా కప్పేయాలండి. ఎందుకంటే మనం వాటర్ ఇవ్వము. ఒక 4 రోజులు, చిన్న మొక్క కాబట్టి నేను ఒక 4 రోజులు అయితే వాటర్ ఇవ్వడం లేదండి. అదే మీరు భూమిపైన వేసిన మల్లె మొక్క అనుకోండి, 10 రోజులు ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఇలా నేను ఆకులన్నీ కప్పేసి టిప్స్, ఎండిపోయిన స్టెమ్స్ అన్నిటినీ తీసేస్తున్నాను. ఇలా ఆకులన్నిటినీ తీసేసేదాని వల్ల మనకు కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి పూలు అనేది పూసేస్తాయండి. ఒక్క ఆకు కూడా లేకుండా మొక్కను బోల్డ్ లాగా చేసేసాను. సో ఇలా చేసిన తర్వాత నేను 4 రోజులైతే వాటర్ అయితే ఇవ్వడం లేదండి. మొక్క చుట్టూ ఇలా మనం ఆకులను కప్పేస్తాం కదా, దానివల్ల మొక్కకి కొద్దిగా ఎండ ఎఫెక్ట్ లేకుండా చల్లగా ఉంటుంది కాబట్టి మనము ఆకులను ఖచ్చితంగా మొక్క చుట్టూ కప్పేయండి. చలికాలంలో మల్లె చెట్టుకు ఎండుటాకులు వస్తూ ఉంటాయండి. సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకి న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. న్యూ గ్రోత్ వచ్చినప్పుడు మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మొగ్గలు రాకపోతే మళ్ళీ మనం ప్రీనింగ్ అనేది చేసుకోవాలండి. మల్లె చెట్టుకు ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే 3 ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటుందండి. 1 పించింగ్, 2 ప్రీనింగ్, 3 కంపోస్ట్ అండి. ఈ 3 చేసినట్లయితే మనము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఫ్లవర్స్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే ఫ్లవర్స్ కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రావాలంటే ఆకులు ఒక్కటి కూడా ఉంచకుండా పించింగ్ చేసేయాలండి. అలాగే ఆకులన్నీ కూడా ఇలా దూసేయాలన్నమాట. ఇలా వచ్చిన ఆకులన్నీ కూడా మనము ఇలా మొక్క మొదట్లో వేయచ్చండి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మనము కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎండు కొమ్మలు అనేది మొక్కకు చాలా బర్డెన్ అండి. ఎప్పటికప్పుడు మనం తుంచేయాలన్నమాట. ఈ ఎండు కొమ్మల నుంచి మనకి ఎలాంటి చిగుర్లు కానీ కొమ్మలు కానీ రావండి. అందువల్ల మనం గ్రీన్గా ఉండే వరకు ఇలా మనము ప్రీనింగ్ చేసేసుకోవాలన్నమాట. సీజన్ స్టార్ట్ అయితే ఈ ప్లాంట్కి హార్డ్ ప్రీనింగ్ చేసుకోవాలండి. తర్వాత మనము మధ్య మధ్యలో ప్రీనింగ్ చేసుకునేటప్పుడు లేత కొమ్మలు, పై కొమ్మలు కట్ చేసుకుంటే సరిపోతుంది. సీజన్ స్టార్టింగ్ మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేయాలండి.
ఇలా ప్రీనింగ్ చేసిన తర్వాత మనకి ముదురు కొమ్మలు వస్తాయి కదండి, చక్కగా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అవి మీ దగ్గర ఏదైనా కోకోపీట్ ఉన్నా ఇసుకున్నా మనం పెట్టామనుకోండి చక్కగా మనకి రూట్స్ అనేది వచ్చేస్తాయండి. సో మనము శాండ్లో అయినా పెట్టచ్చు, మన కోకోపీట్లో పెట్టచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అందులో పెట్టండి. ముదురు అనమాట, మరీ హైట్ అవసరం లేదండి, మనకి 4-5 ఇంచెస్ ఉంటే చాలన్నమాట. ఇలా కింద మాత్రం ఇలా పీచుని ఇలా చేత్తో ఇలా అన్నాం అనుకోండి పీచ్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ మనకి రూట్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. పెద్ద హైట్ అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఇంత హైట్ మాత్రం నేను ముదురు కొమ్మల్ని ఇలా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత చక్కగా చేత్తో ఇలా అనేస్తున్నాను అనమాట. నా దగ్గర రూటింగ్ హార్మోన్ ఉందండి, మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మనకి అలోవీరా కూడా రూటింగ్ హార్మోన్ లాగా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఇలా రూటింగ్ హార్మోన్లో ఇలా డిప్ చేస్తున్నానండి. బాగా డిప్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా గార్లిక్ పెట్టండి, ఆరిపోతుంది. మళ్ళా నేను ఇసుకలో పెట్టేస్తున్నానండి. చేత్తో ఇలా హోల్ లాగా చేసి ఇలా నాకు కావాల్సిన కొమ్మలన్నిటిని ఇట్లా చక్కగా నేను ప్రాపగేట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఈ సీజన్లో మల్లె మొక్కని ప్రీనింగ్ చేసిన తర్వాత మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కల్ని మనము ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. ఇలా శాండ్లో పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే వాటర్ అయితే ఎక్కువగా ఇచ్చండి. తర్వాత ఒక 3-4 రోజుల వరకు వాటర్ అయితే అవసరం లేదండి. నేను ఇలా పెట్టిన తర్వాత కవర్ అయితే కట్టేస్తానండి. మనము కవర్ కట్టడం వల్ల ఏంటి అంటే లోపలికి గాలి పోదు కదా, ఊపిరాడక చిగుర్లు అనేది వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా నేను మందారాలకి, రోసెస్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటానండి. ఒకవేళ ఇలా కవర్ కిందికి పెట్టిన తర్వాత దారం కూడా కట్టేయచ్చండి. ఒక 4-5 రోజుల వరకు వాటర్ అయితే ఇవ్వనవసరం లేదు. 5 రోజుల తర్వాత మొక్కను డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నా చూడండి. చిగుర్లు అనేది ఎంత చక్కగా స్టార్ట్ అయినాయి చూడండి. చిన్న చిన్న చిగుర్లు అనేది వచ్చేసాయి కదా. 5 రోజుల వరకు ఎటువంటి వాటర్ ఇవ్వలేదు, పూర్తిగా ఎండలో మొక్క ఉందండి. 5 రోజుల తర్వాత నేను ఇప్పుడు పైన ఉన్న ఆకులన్నిటినీ తీసేస్తున్నానండి. ఎందుకంటే కంపోస్ట్ ఇవ్వాలి, పైన మట్టినైతే గుల్లగా చేయాలి కదా. సో ఈ ఆకులన్నిటినీ తీసేస్తున్నానండి. ఈ ఆకులు మనం తీసేసిన తర్వాత కంపోస్ట్లో వాడుకోవచ్చండి, డస్ట్బిన్లో మాత్రం పడేయకండి. ఏదైనా పిచ్చి మొక్కలు ఉన్నా కలుపు మొక్కలు ఉన్నా తీసేయండి. సో ఇలా పైన నేను కొన్ని ఆకులు అయితే ఉంచేసానండి. పైన ఉన్న మట్టిని అంతా ఇలా బాగా లూజ్ చేస్తున్నానండి. తప్పకుండా లూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఈ మొక్కను చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసి ఉంటాము, ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చి ఉండం, సీజన్ అయిపోయింది కదా అని. సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మట్టిని అనేది ఇలా బాగా లూజ్ చేస్తే ఆక్సిజన్ అనేది మొక్కకు వెళ్తుందండి. ఇలా అనడం వల్ల వేరు వ్యవస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తినదండి. సో ఇలా లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి. సో ఇవాళ ఈ వీడియోలో నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటి అంటే ఫస్ట్ వేపపిండి తీసుకున్నానండి, 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత బూడిదండి అందాజుగా అయితే తీసుకున్నానండి. తర్వాత బోన్ మీల్ అండి 3 స్పూన్స్ అయితే బోన్ మీల్ తీసుకున్నానండి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ అండి 3 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత ఆల్ మిక్స్ కేక్ పౌడర్ అండి, ఇది కూడా 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత కంపోస్ట్ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. వర్మీ కంపోస్ట్ అయినా, మాగిన పశువుల ఎరువు అయినా, ఏదైనా కూడా 2 పిడికిళ్ళు తీసుకున్నానండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకోండి. అన్నీ కలిసే విధంగా ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మనము మొక్కకి ఇవ్వడమే. ఈ వీడియోలో చెప్పిన ఈ పనులన్నీ కూడా మనము మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ కానీ చేయాలండి. ఇట్లా చేసేసి మొక్కను బాగా యాక్టివేట్ చేసేసామనుకోండి, ఈ సీజన్ అంతా కూడా మనము గుత్తులుగా ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చండి. చాలా నెలలైంది కదా మనము ఫర్టిలైజర్స్ ఇచ్చి. సో ఫస్ట్ టైం మంచిగా మనం ఇలా ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఈ సీజన్ అంతా కూడా గుత్తులుగా ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు కూడా ఇలా చేయండి. తగిన సమయానికి తగిన పనులు చేసినప్పుడే చక్కగా ఇలా మనము ఈ సీజన్ అంతా గుత్తులుగా పూలు అనేది తీసుకోవచ్చండి. మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కదా, చక్కగా పూలు అనేది మనము పూయించుకోవచ్చు. ఇలా మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొదటిసారి వాటర్ మాత్రం ఫుల్గా ఇచ్చేసేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 5 రోజులు బాగా మట్టిని డ్రై చేసి తర్వాత ఫర్టిలైజర్ ఇస్తున్నాం కదా. సో ఫస్ట్ టైం వాటర్ మాత్రం మొత్తం మొక్క బాగా తడిచే విధంగా, వేరు వ్యవస్థకు వాటర్ వెళ్ళే విధంగా మొత్తం బాగా వాటర్ అయితే ఫుల్గా ఇచ్చేయాలన్నమాట. సో ఈ మల్లెపూల సీజన్కి ముందు ఈ వర్క్స్ అన్ని మీరు కూడా చేశారనుకోండి, తప్పకుండా ఈ సీజన్ అంతా మల్లెపూలను గుత్తులుగా మనము పూయించుకోవచ్చండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.